బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాలు యముడుగా మారాడు. అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమివేశాడు. కాళ్ళు చేతులను తాళ్లతో కట్టేసి నీళ్ల బకెట్లో తలలు ముంచి ఊపిరి తీశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్నా ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని, దీంతో వారిని చంపేసినట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. హోలీ పండుగ రోజు కాకినాడలోని సుబ్బారావు నగర్లో జరిగిన ఈ దారుణం తీవ్ర విషాదాన్ని నింపింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన వానపల్లి చంద్రకిషోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఎన్ఓజీ ఓఎన్జీఓ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. నగరంలోని ఓ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య తనూజ, 1వ తరగతి చదివే జోషిల్, యూకేజీ చదివే నిఖిల్ పిల్లలున్నారు. వారు సరిగ్గా చదవడం లేదంటూ ఇటీవలే పాఠశాలను మార్పించారు. హోలీ సందర్భంగా చంద్రకిషోర్ భార్య పిల్లలను తీసుకుని తమ ఆఫీసులో వేడుకలకు వెళ్లాడు. అక్కడే ఉండాలని, పిల్లలకు యూనిఫామ్ కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని, 10 నిమిషాల్లో వస్తానని భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు. ఎంతసేపటికి భర్త రాకపోవడం, ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో తనుజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి చేరారు. కిటికీలోంచి చూడగా భర్త ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయి ఉన్నాడు. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా పిల్లలిద్దరూ కూడా కాలు చేతులకు కట్లతో నిండా కన్నీళ్లు ఉన్నాయని, బకెట్లో తలలు మునిగిపోయి ఉన్నారని చెప్పారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయారమే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేకపోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిషోర్ సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు. రైట్, ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. రైట్ నందిని, చెప్పండి. గుడ్ మార్నింగ్ యమున. ఏదైతే హోలీ రోజున కాకినాడ రూరల్ లోని విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. కాకినాడ తోట సుబ్బారావు నగర్ కి చెందిన భూదేవి అపార్ట్మెంట్ లో అయితే శుక్రవారం సాయంత్రము వానపల్లి చంద్రకిషోర్ అలాగే తన ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి చేతులు కట్టేసి తలను నీటిలో నిండిన బకెట్ తో ముంచి చంపి అనంతరము వారు చనిపోయారో లేదో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంద్రకిషోర్ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే ఆయన ఒక సూసైడ్ నోట్ కూడా పెట్టారు. దాంట్లో పిల్లలు బాగా చదవడం లేదని, అందుకే వారిని చంపుతాను, తాను మరణిస్తున్నానట అతను ఆ సూసైడ్ నోట్ లో కూడా రాసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ కు సంబంధించి సభ జరిగిందో, సభ వద్ద మొత్తం భారతదేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులంతా కూడా అక్కడే పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. కాకినాడ రూరల్ పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. అయితే వారికి సమాచారం అందడంతో హుటాహుటినైతే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపడుతున్నారు. సర్పవరం పోలీసులు దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అయితే బంధువులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారంతా కూడా ఆ ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. కానీ మరణించిన చంద్రకిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాట్లాడడానికి నిరాకరించడం లేదు. కానీ ఒక వ్యక్తి మాట, మా వాడు అలాంటి వ్యక్తి కాదు, అంత పిరికివాడు కాదు, అతను బాగా చదువుకున్నాడు, ఉన్నత స్థాయిలో ఉన్నాడు, అటువంటి పనులు చేసే వ్యక్తి కాదని చెప్పేసి కూడా మాట్లాడుతున్న సందర్భం అయితే పక్క ఎవరైతే చనిపోయిన వ్యక్తి వాళ్ళ భార్య ఉందో తనుజ, ఆమె కుటుంబ సభ్యులు కూడా మాట్లాడడం అయితే జరిగింది. అయితే చిన్నప్పుడు అది ముందు నుంచి కూడా అతను బాగా సెన్సిటివ్, పిల్లల విషయంలో కూడా బాగా చదవడం లేదని చెప్పి స్కూల్ కూడా మార్చారు. కానీ ఇంతలోనే ఈ ఘటన ఇలా జరిగింది, అసలు ఇలా చేసుకునే వ్యక్తి కూడా కాదు అని చెప్పేసి కూడా వారు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే హోలీ రోజున ఇటువంటి ఘటన జరగడం బాధాకరం. ఇప్పటికే కుటుంబ సభ్యులంతా కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలు మార్చిరీ దగ్గర ఉన్నాయి, వారంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు మాత్రము నిజంగా ఇది హత్యనా ఆత్మహత్యనా అన్న కోణంలో కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి అసలు ఎందుకు ఇలా చేసుకున్నారు, నిజంగా పిల్లలు అంటే ఇప్పుడున్న జనరేషన్ లో రాణించలేకపోతున్నారని, నిజంగా అతను వాళ్ళని చంపి ఆయన చనిపోయారా, లేదంటే వేరే కోణం ఏమైనా ఉందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న దానిపై కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు యమున. రైట్ నందిని, మనం ఒకటి ఆలోచించాలి ఇక్కడ. అంటే సూసైడ్ నోట్లో రాసింది ఏది కొద్దిగా అర్ధరహితంగా లేదు. ఎందుకంటే చిన్న పిల్లలు యూకేజీ మరియు ఎల్కేజీ అని అన్నారు, 1వ తరగతి, ఆ వయసులోనే బాగా చదవట్లేదు, పోటీ ప్రపంచంలో రాణించలేదు అనేది ఏమాత్రం మనం ఏకీభవించలేనటువంటి విషయము. సో మానసికంగా అతనికి ఏమైనా రుగ్మతలు ఉన్నాయా గతంలో, అలాంటివి ఏమైనా చెప్పారా వాళ్ళ కుటుంబ సభ్యులు?
అంటే అతను ఎంబీఏ చేశాడు. అలాగే తను ప్రస్తుతం ఒక కోరమండల్లో కూడా ఒక సీనియర్ పోస్ట్ లో కూడా అతను కొనసాగుతున్నారు. మంచి శాలరీ కూడా ఉంది. ముందు నుంచి కూడా తను ఎలా చదువుకున్నారో తన పిల్లలు కూడా అదే భవిష్యత్తులో ఉండాలని కూడా తన మైండ్ సెట్ కూడా ఉంటుందని చెప్పేసి కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. మీరు అన్నట్టు పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు. యాక్చువల్లీ అసలు ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఇంకా ఇప్పుడున్న జనరేషన్ లో రానివ్వడం అన్నది కూడా అసలు ఆయన రాసిన దానికి అసలు మీరు అన్నట్టుగా మనం ఎవరు కూడా ఏకీభవించం. మనమే కాదు ఎవరు కూడా ఏకీభవించం. కొన్ని 7th క్లాస్ 10th క్లాస్ అయితే వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకుంటే ఓకే వాళ్ళు చదువులో వెనకబడుతున్నారని చెప్పి ఆయన ఏమైనా మనస్తాపన గురి కావచ్చు. కానీ చిన్న పిల్లలు నిజంగా మనం ఆ దృశ్యం చూస్తుంటేనే ఎవరికైనా కూడా కంటతడి పట్టించిన దుస్థితి అయితే ఉంది. ఎందుకంటే అంత చిన్న పిల్లల్ని పసికందుల్ని ఆయన ఆ విధంగా చంపడము, ఆయన మృతి చెందడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అదే పోలీసులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అంటే అక్కడ వేలు ముద్రలు కూడా తీసుకుంటున్నారు. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, జరగడానికి గల కారణాలు ఏంటి, అలాగే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెని తనుజను కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో తనుజ కూడా అక్కడ లేదు. ఆమె అంటే ఏదైతే ఇదంతా కూడా హోలీ పండగకు వెళ్లారు. తర్వాత పిల్లల యూనిఫామ్ నిన్న హోలీ స్కూల్ కూడా హాలిడే, ఈ రోజు స్కూల్ రన్నింగ్ లో ఉంది. అంటే ఆల్రెడీ ఇంకా స్కూల్ హాలిడేస్ కూడా ఇవ్వలేదు పిల్లలకి, పూర్తి స్థాయిలో సమ్మర్ హాలిడేస్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు యూనిఫామ్ కూడా కుట్టించడానికి కూడా దానికి రీజన్ కూడా లేదు. ఎందుకంటే ఇంకా స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత రీఓపెన్ అయిన తర్వాత యూనిఫామ్స్ కావచ్చు పుస్తకాలు కావచ్చు ఏమైనా కూడా ఫర్దర్ యాక్షన్ అది. కానీ ఇప్పుడు యూనిఫామ్స్ కుట్టించాలని చెప్పి తీసుకురావడము, తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా చేయడము, ఆమె భార్య ఫోన్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తలుపులు తీయకపోవడము, కిటికీలోని చూస్తే ఈ విధంగా ఉరేసుకుని ఉండడము. సో ఇవన్నీ కూడా ఆమె భార్య చెప్పిన స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేసుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో అయితే ఇంకా పూర్తి రికార్డ్ ఇంకా మనకైతే ఈ సమాచారం అయితే అందాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నందిని.